ఇది మన సొత్తు కాదంట, మరి ఎవరి సొత్తు? ఇది విలువ పెట్టి కొనబడినటువంటి, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి దేవుని సొత్తు అంట. అందుకే ఈ దేహము దేవుని ఆలయము. నీకెవడిచ్చాడు సూసైడ్ చేసుకోవడానికి? ప్రాణం తీయాలన్నా ఆయనే, ప్రాణం పొయ్యాలన్నా ఆయనే. నీకు ఎటువంటి హక్కు లేదు ఈ శరీరం మీద. అందుకనే ఈ దేహమును ఎవరైతే పాడు చేస్తారో దేవుడు కూడా ఏం చేస్తాడంటే అతనిని పాడు చేస్తానని సెలవిచ్చారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ రోజున ఈ మాటలు ఎంతమంది అయితే ఎక్కడ ఉంటున్నారో జాగ్రత్తగా వినండి. ఎందుకో దేవుడు మీతోనే సూటిగా మాట్లాడిస్తున్నాడు. ఎంతమంది అవమానించని, ఎంతమంది నిన్ను నిందించని, హేళన చేయని, అయినా కూడా నువ్వేం చేయాలి అంటే, నువ్వు బాధపడిపోయి డిప్రెషన్ లోనైపోయి ఇంకా చచ్చిపోవలసిన పరిస్థితి అవసరం లేదండి. ఎందుకనంటే భారం అంతా ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయాలి.